శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుప్పావై 25వ పాశురం. 24వ పాశురం వరకు భగవంతుడి గురించి తెలుసుకొని ఆ స్వామికి మంగళం పాడడమే పరమ పురుషార్థమని వివరించారు ఆండాళ్ తల్లి. ఆ తరువాత ఇంకా భగవానుణ్ణి చూసి ఆ స్వామికి మంగళాశాసనం చేస్తూ ఆ స్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని, ఆయన ఎలాంటి లీలలు చేశాడు, ఇవన్నీ చెప్పుకొని ఆనందపడుతూ ఉన్నారు ఈ మన ఆండాళ్ తల్లి ఈ పాశురంలో. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிள்ளை பித்துக்கயங்கன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலேயுன்னை ஆருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் తీరుందు మగిళిందేలోరెంబావాయ్. ఏమంటున్నారు అంటే, ఒక తల్లికి దేవకీదేవికి పుత్రుడివై మధురానగరంలో అవతరించావు. దేవకీ వసుదేవులకు నీ విశ్వరూపాన్ని దర్శింపజేశావు కదా స్వామి. ఒకే రాత్రిలో యమునా నదిని దాటి ఇంకొక తల్లి యశోదమ్మకు కొడుకువై రాక్షసుల దృష్టిలో పడకుండా నందగోపుడు దగ్గర దాగి పెరిగావు. శక్తి స్వరూపుడైన నందగోపుడే నిన్ను రక్షించేవాడని తలచావు. నీవు హాయిగా పెరగడం తెలిసి ఓర్వలేక కంసుడు నిరంతరం నిన్ను చంపే మార్గాలు వెతుకుతూనే ఉన్నాడు. అతని ఆటలు సాగనివ్వక అతని గర్భంలోనే అగ్నిలాగా పెరగడం ప్రారంభించావు. ఆ తర్వాత ఇలాంటి వాడివే నువ్వు. ఆఖరికి నీ మీద కోపంతో ఉన్న వారిని కూడా సంహరించాలనుకునే వారిని కూడా అనుగ్రహించగలిగిన దయాస్వరూపివి కదా స్వామి. భయంతోనైనా సరే కంసుడు నీ గురించే ధ్యానిస్తే చెడ్డవాడైనా అతనికి నీ దర్శనాన్ని అనుగ్రహించావు కదా స్వామి. శిక్షించి పరను ఇచ్చావు. నీ ఆశ్రిత వ్యామోహాన్ని ఏమని పొగడగలము. లక్ష్మీదేవి ఎంతో సంతోషంతో మెచ్చుకొని నీ చెంత చేరి నిరంతరం నిలిచి ఉండే సంపన్నుడివి నువ్వు. భక్తులమై నిన్ను ప్రార్థించే నాకు పరమపదాన్ని ఇవ్వకుండా ఉంటావా? అందుకే ఆ నమ్మకంతో నిన్ను గానం చేయడానికి వచ్చామయ్యా అని అంటున్నారు. ఎన్ని రకాలుగా భగవంతుడి లీలలు చెప్పుకున్నా మనకు ఎన్నో రకాలు, ప్రత్యేకంగా తెలుగు వారికైతే కీర్తనలు, పాటలు, హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు, యక్షగానాలు ఒకటా రెండా ఎన్నో రకాలు. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఒకే వాగ్గేయకారులు రచించినా కూడా ఎన్నో విధాలుగా ఎంతో అద్భుతంగా పరమాత్ముడి లీలలు వర్ణించిన సందర్భాలు మనకి కోకొల్లలు. శ్రీకృష్ణుడు పుట్టడం ఎలా పుట్టాడు? దేవకీదేవికి వసుదేవుడికి కుమారుడుగా ఉదయించాడు. మరి పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, ఏమిటి అని అంటే, పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్లు ధరించెని ఈ కృష్ణుడు. పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్లు ధరించెని ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి సకలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. ఎంత అద్భుతంగా శంఖచక్రాలు ధరించి తానే స్వయంగా విష్ణుమూర్తిని అన్న మాట అర్థమయ్యేలాగా అద్భుతంగా పుట్టాడట ఈ మహానుభావుడు. ఆ తరువాత ఆయన్ని మరి అంత గొప్పవాడు పుడితే చూడ్డానికి ఎవరు వచ్చారో కూడా చెప్పాలి కదా. వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించగాను ఇచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు.
ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి సకలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. బ్రహ్మ రుద్రుడు కూడా అంత కారాగారంలో ఉన్న అక్కడికి వచ్చి కారాగారానికి వచ్చి ఆ కృష్ణుణ్ణి చూసి మాట్లాడుతూ ఉంటే, ఆయన్ను నుతిస్తూ ఉంటే చక్కగా వింటూ ఉన్నట్ట కృష్ణుడు. ఆ తర్వాత దేవకీదేవికి వసుదేవుడికి కూడా తన లీలలను చెప్పి తీసుకువెళ్ళి నందవ్రజంలో దింపమని కూడా చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది? కొదదీర మరి నందగోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డడాయని కృష్ణుడు. సంతానం లేదని ఎంతగానో ఎదురు చూసింది యశోదమ్మ. ఆ కొద తీర అంటే ఆ కొరత తీరిపోయేలాగా వారికి కుమారుడయ్యాడు. అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగగూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి సకలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు అంటూ ఆ స్వామి జన్మ వృత్తాంతాన్ని వర్ణించి మురిసిపోయారు మన తొలి పదకవితా పితామహులైన అన్నమయ్య గారు. సాక్షాత్తు ఆ పరంధాముడే పుట్టి నట్టింట బిడ్డగా నడయాడుతూ ఉంటే నిజంగా చూసేవాళ్ళ అదృష్టమేమనాలి, అలాంటి బిడ్డను పొందిన ఆ తల్లిదండ్రుల అదృష్టమేమనాలి. అందుకే ఆ స్వామి పుట్టినప్పుడు ఎలా ఉన్నారో చెప్పిన అన్నమాచార్యుల వారే ఆ స్వామి పుట్టినప్పుడు చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి అని కూడా ఎంతో అద్భుతంగా చెప్పారు. సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే, సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే. ఎంతో సంతోషంగా దేవకీదేవి కుమారుని చూసుకుందట. అప్పుడు ఏమైంది అంటే, శశి ఒడిచి అలసంబులు గడచి దిశల దేవతల దిగుళ్ళు విడిచి, శశి ఒడచి అలసంబులు గడచి దిశల దేవతల దిగుళ్ళు విడిచి, సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే. నేను చూస్తాను అంటూ చందమామ తన కిరణాలన్నిటినీ కూడా కారాగారంలోకి ప్రవేశింపజేసి కృష్ణుని చూసే ప్రయత్నం చేశాడట. దిశల దేవతల దిగుళ్ళు విడచి అంటే ఈ రాక్షసుల బాధతోటి అష్టదిక్కులలో కూడా దేవతలు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక దిగులు మానారట. ఆ తర్వాత ఏమైంది? కావిరి విరిసే కంసుడు గినిసే వావిరి పువ్వుల వానలు కురిసే, కావిరి విరిసే కంసుడు గినిసే వావిరి పువ్వుల వానలు కురిసే, సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే. ఈ పిల్లవాడు పుట్టాడు అని ఇంకా సరిగ్గా తెలియని కూడా తెలియదు, కానీ సర్వం కూడా కృష్ణుడు అంటే పేరు అప్పటికి లేకపోయినా కూడా 8వ బిడ్డ పుడతాడు, తనను చంపుతాడు అన్న ధ్యాసలో ఉన్న అతను ఇంకా భయపడ్డాడు. కానీ చక్కగా దేవతలు పుష్పవృష్టి కురిపించారు, వావిరి పువ్వుల వానలు కురిసే. ఆ తర్వాత గగురు పొడిచి లోకము విధి విడిచి మొగులు గురియగా యమునపై నడచి, గగురు పొడిచి లోకము విధి విడచి మొగులు గురియగా యమునపై నడచి, సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే. విధి కూడా ఆ స్వామి అనుజ్ఞను అనుసరించి వెళ్ళవలసిందే. అందరూ వచ్చి ఆ స్వామిని నృతించిన తర్వాత వర్షం పడుతూ ఉండగానే యమునాదేవి దారిస్తే ఆ దారిలో స్వామి తన తండ్రితో పాటు వెళ్ళిపోయాడు అని. కలిజారి వెంకటపతి మీరే అలమేల్ మంగకు హలుకలు దీరే, కలిజారి వెంకటపతి మీరే అలమేల్ మంగకు హలుకలు దీరే, సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే.
ఎవరి రూపం రాముడైనా, కృష్ణుడైనా, వెంకటేశ్వరుడైనా, హరైనా తన ఇష్టదైవమైన శ్రీ వెంకటపతే కాబట్టి శ్రీ వెంకటపతి అంటే ఈ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించిన వారికి కలి నుంచి రక్షణ దొరుకుతుంది అంటూ కలిజారే వెంకటపతి మీరే అలమేల్ మంగకు అలుకలు తీరే అంటూ ఆ కృష్ణుడి జన్మ వృత్తాంతాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు అన్నమయ్య గారు. అది సరే కానీ కన్నయ్య, ఆశ్రితుల పట్ల నీకెంత వ్యామోహమయ్యా? శ్రీవైకుంఠం నుండి రూపంలో మార్పు లేక ఒక తల్లి కడుపును పుట్టి అక్కడి నుంచి ఆ తల్లి దగ్గరన్నా ఉండకుండా కష్టపడి మరొక తల్లి వద్దకు వెళ్ళి కంసుణ్ణి చంపి ఎంతోమంది రాక్షస సంహారం చేసి ఒకటా రెండా ఎన్ని లీలలు చేశావయ్యా, ఎంతమందిని కాచావయ్యా. కానీ నీకు భక్తులమైన మా మీద ఉన్న ప్రేమ కంటే మాకు నీ మీద ఉన్న ప్రేమే ఎక్కువని చూపించడానికే మేమే నీ వద్దకు నడిచి వచ్చామయ్యా అని చెప్పి అంటున్నారు. మేమే నిన్ను కోరి వచ్చాం స్వామి అని చెప్పి అంటున్నారు. నువ్వు శ్రీహప్పతివి కదా స్వామి, సంపదలు అన్నీ కూడా నువ్వు ఇచ్చేవాడివే, మా శ్రమలు తీర్చడం కోసమే కదా నువ్వు ఇస్తావు. లోకంలో వారంతా లక్ష్మిని పొందాలని ఆలోచిస్తూ ఉంటే ఆ లక్ష్మి నిన్ను కోరుకుంది. అందుకే శ్రీ లక్ష్మికే లక్ష్మివి నువ్వు, ఆమె కూడా కోరుకోదగిన సంపత్తు కలిగిన వాడివి నువ్వు. అలాంటి వాడివి కాబట్టే నీకోసం మేము రావడం అనేది మాకు శ్రమ అనే అనిపించడం లేదు. నీ లీలలు గుర్తు చేసుకుంటూ నువ్వు పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డావో, భక్తులని రక్షించడం కోసం ఎన్నెన్ని లీలలు చూపించావో, నీ లీలలు ఎంత మధురం అనేది పాడుకుంటూ వస్తూ ఉంటే, మాకు నీ నామ సంకీర్తనం చేస్తూ ఉంటే, నీ లీలలను పాడుకుంటూ ఉంటే ఇంకా అలసట అనేది ఉండదు కదా స్వామి. నీ మీద మాకున్న ప్రేమ అలాంటిది అని చెప్పంటూ ఉన్నారు. అందుకేనేమో అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతిరఖిలం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతిరఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం ఫలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతిరఖిలం మధురం వీణోర్మధురో రేణోర్మధురః పాణిర్మధురః పాదో మధురో నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతిరఖిలం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతిరఖిలం మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతిరఖిలం మధురం గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపామధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపామధురా గావో మధురా యుష్టిర్మధురా సృష్టిర్మధురా దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం అఖిలం మధురం అఖిలం మధురం అంటూ శ్రీమద్ వల్లభాచార్యుల వారు కూడా పులకించారు. ఎందుకు అంటే ఆ శ్రీమన్నారాయణుని లీలలు, ఆ స్వామి అవతారాల గురించి, ఆయన లీలల గురించి, ఆయన కథల గురించి ఎంత విన్నా, ఎన్ని రకాలుగా విన్నా, ఎంతమంది నోట వెంట విన్నా, ఎన్నిసార్లు విన్నా, ఎన్ని రకాలుగా విన్నా తనివి తీరదు కదా. అలాగే గోపికలు కూడా స్వామి మీకు మంగళాశాసనం చేయడమే మాకు గొప్ప, మీ గురించి చెప్పుకోవడమే, మీ లీలలు ధ్యానించుకోవడమే మాకు కావలసింది, మరి ఇంకొకటి కాదు అని చెప్పి అంటూ ఉన్నారు ఈ పాశ్రంలో. ఆండాళ్ తిరువడిగళే శరణం. స్వస్తి.